వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం రావూరు గ్రామ శివారు ప్రాంత రైతులు సాగునీరు లేక ఆగమవుతున్నారు. చుక్క నీరు లేక ఆకేరు వాగు ఎడారిలా మారగా సాగునీరందక చేతికి వచ్చే దశలో ఉన్న వరి పంట కళ్ళ ముందే ఎండిపోవడాన్ని చూసి ఆందోళన చెందుతున్నారు. అధికారులకు విన్నవించినా పట్టించుకోకపోవడంతో చేసేదేమీ లేక సోమవారం మాజీ మంత్రి ఎల్లబెల్లి దయాకర్ రావుకు ఫోన్ చేసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. వెంటనే స్పందించిన ఆయన రావూరు గ్రామానికి చేరుకొని ఆకేరు వాగులోని చెక్ డ్యాం ఎండిపోతున్న వరి పంటను పరిశీలించారు. రైతుల సమస్యలు తెలుసుకొని వారిని ఓదార్చారు. అక్కడి నుండే రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా ఫోన్ చేసి పంటలు ఎండిపోయి దిక్కుతోచని స్థితిలో రైతులున్నారని, వారికి నీరందించేలా సహకరించాలని కోరారు. అలాగే నీటిపారుదల శాఖ ఈఎన్సీ అనిల్ కుమార్తో సైతం ఫోన్లో మాట్లాడి రైతులకు సాగునీళ్లు వచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. మీరు అది వేరే సార్. ఇప్పుడు నేను ఇల్లంద దగ్గర మీకు చెప్పేది ఇల్లంద గేట్ ఇల్లందది వేరు, బొందవాగ్ది వేరు. లేదు సార్, నేను వాగు దగ్గరనే ఉన్నా సార్. ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ప్రతి సంవత్సరం ఓపెన్ చేస్తున్నా. ఆ ఇల్లంద దగ్గర 282 లేదా పొలాల మీదకి సార్. ఒకసారి నేను ప్రతి సంవత్సరం ఓపెన్ చేస్తున్నా సార్. అది ఎన్ని ఊళ్ళలో లాభం దొరుకుతుంది ఎదుకనా సార్ మీకు? నేనే చేయించిన సార్. లాస్ట్ ఇయర్ నేనే చేసిన. కొత్తపల్లి, ల్యాబర్తి, బండనపల్లి, కొత్తూరు,